వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమందికి పని ఎక్కువ చేసేసి, ఎక్కువ నడిచేసి నొప్పులొస్తుంటే, మరి కొంతమందికి ఊరికే కూర్చుని కూడా నొప్పులొచ్చేస్తాయి. మరి ఏం చేయాలి? ఎలా డీల్ చేయాలంటే, స్పెసిఫిక్‌గా మనం ఐటీ క్రౌడ్ గురించి మాట్లాడుతున్నాం. ఐటీ వర్క్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేదు సెడెంటరీ జాబ్స్‌లో ఉన్నవాళ్ళు కూర్చుని పాస్చర్ సరిగ్గా లేక లో బ్యాక్ పెయిన్ మెల్లిగా మొదలయ్యి అది ఫ్రీక్వెన్సీ పెరిగి, అది క్రానిక్ పెయిన్‌గా మారి ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇంకా మరి తప్పదా? సయాటికా వచ్చేసిందా? స్పైన్ సర్జరీ చేయాలా అన్నంత వరకు వెళ్ళిపోతారు. అవన్నీ అక్కర్లేదు. పెయిన్‌ని సింపుల్‌గా మనం క్యూర్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ సుధీర్ ధర గారు, పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్‌పర్ట్. ఎపియాన్ పెయిన్ క్లినిక్‌లో ఇన్‌ఫాక్ట్ కొన్ని ట్రీట్మెంట్స్‌కి ఆయనే మొత్తం ఆజ్యం పోసి ఇక్కడ అందరికీ ప్రజల్లో అది పాపులర్ చేసే గొప్ప కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. అండ్ ఇవాళ మనతో ఉన్నారు సుధీర్ ధర గారు. వెల్కమ్ సార్. ఆల్వేస్ మీ గురించి మీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు నొప్పి గురించే మాట్లాడాల్సొస్తుంది. అంతే కదా సార్? సో నొప్పి పోయిందే పోచే ఆడ గుర్తుందా మీకు చిన్నప్పుడు? అమృతాంజన్ బామ్ జండు బామ్. ఒకప్పుడు అంతే సార్. ఏమైనా పెయిన్ వస్తే రాసేసి జండు బాము లేకపోతే కాపడం పెట్టేవారు. తర్వాత ఇంకా కొంచెం పెయిన్ వస్తే బెడ్ రెస్ట్, జీవితం అయిపోయింది అనుకునేవారు. తర్వాత ఇప్పుడు ఆపరేషన్స్ వచ్చేసాయి మధ్యలో. సర్జరీ చేయాలి, స్పైన్ ఆస్టియోస్, స్పైన్ రకరకాలు. సో మీరేం చేస్తారు సార్ లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు? ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సెడెంటరీ లైఫ్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి తీసుకున్నాం. ఒకటి సెడెంటరీ లైఫ్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకొక సెట్ ఉంది, ఇది చాలా డేంజరస్ సెట్, ఓవర్ యాక్టివిటీ. అది కూడా ఎక్కువ. ఇదే సెడెంటరీ లైఫ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్స్ట్రా యాక్టివిటీ చేసే వాళ్ళలోనే బ్యాక్ పెయిన్స్ ఎక్కువ. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ అంటే మామూలుగానే వాళ్ళు కూర్చొని చేసే పని కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పడుకొని కూడా చేస్తుంటారు, బోర్లా పడుకొని మంచం మీద, ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు కదా. దానివల్ల కూడా డ్యామేజ్ ఉంటుంది. ఈ ఓవర్ యాక్టివిటీ ఏంటంటే అనవసరమైన ఎక్సర్సైజెస్, అనవసరమైన సూడో హెల్త్ యాక్టివిటీస్. అవును, నేను జిమ్ చేసేస్తే నేను సూపర్ ఫిట్గా ఉంటాను, నేను జిమ్కి వెళ్తే నాకు హెల్త్ అంతా టాప్ అయిపోతుంది, నేను ప్రోటీన్ షేక్స్ తాగితే నాకు మొత్తం గట్టంతా ఫ్రీ అయిపోయి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అని అదని ఇదని ఏవేవో చేయడము, ట్రెక్కింగ్లు, అన్నెసరీ వాకింగు, హెవీ వాకింగ్స్, జాగింగ్స్, ఏవి కూడా సైంటిఫిక్గా ఎవరు చేయడం లేదు. ఎందుకంటే ఇది మన బాడీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. దీనివల్ల కూడాను బ్యాక్ పెయిన్స్ చాలా వస్తాయి. నేను నా క్లినిక్లో రోజుకి 2-3 పేషెంట్ జిమ్ యాక్టివిటీలో దెబ్బతిన్న వాళ్ళే. సార్ జిమ్ చేస్తున్నాను సార్, 2 years చేశాను సార్, ఏం కాలేదు. ఈ మధ్య ఏంటంటే 2 years నీ బాడీ ఆ యాక్టివిటీని తట్టుకుంది, ఈరోజు తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే నువ్వు ఏజింగ్ ప్రాసెస్లో ఉన్నావు. టక్కని సౌండ్ వచ్చింది సార్, డిస్క్ బయటకు వచ్చింది, నర్వ్ కంప్రెస్ అవుతుంది, సయాటికా. సో కొంతమంది వెయిట్స్ ఎత్తుతుంటారు, ఆ మజిల్స్ క్రాక్ అవుతాయి, తొరకోలంబర్ ఫేషియల్ ఉంటుంది, దానివల్ల ఒక 3 weeks 4 weeks బెడ్ రిడన్. దాని తర్వాత అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొద్దిగా ఏజ్ 45-50 అయిన తర్వాత చిన్న జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ అరిగిపోతాయి, దాన్ని ఫెసెట్ జాయింట్స్ అంటారు, దానివల్ల వచ్చే నొప్పి. లేడీస్లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎస్ఐ జాయింట్స్ అని ఉంటాయి, అవి సరిగ్గా కానీ రీఅలైన్ కాకపోతే అక్కడి నుంచి వచ్చేది. నేను చెప్తున్న వీటన్నిటికి కూడాను సర్జికల్ ఆప్షన్స్ లేవు, చాలా తక్కువ వాటికే. అంటే 100 మంది బ్యాక్ పెయిన్ ఉంటే ఓన్లీ 5% సర్జికల్ ఆప్షన్స్, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతూనే ఉన్నారు ఈ యాక్టివిటీస్ వల్ల. ఇవన్నీ ఏంటంటే డిసీజెస్ కాదు, ఇవన్నీ మనము తెలియకుండా మనకు అవేర్నెస్ లేక తెచ్చుకున్న నొప్పులు, పర్టికులర్ ఇటువంటి ఎంప్లాయీస్లో. ఇంకోటి సాఫ్ట్వేర్ ఉండి దిల్సుఖ్ నగర్ నుంచి గచ్చిబౌలికి ట్రావెల్ చేస్తారు బైక్ మీద, 1.5 hour. ఎంత స్ట్రెయిన్ అవుతుంది స్పైన్ మీద. మన బైక్లో ఇలా కూర్చుంటే బాడీ స్పైన్ మీద డబల్ ద వెయిట్ పడుతుంది. ఎవరు గ్రహించరు సార్, ఎవరు తెలీదు. బైక్ ఎక్కగానే సర్రని వెళ్ళిపోవచ్చు అని హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. 45 minutes కూడా 1.5 hour పడుతుంది, 1.5 hour 3 hours. వాళ్ళకి తెలియదు, ఎంగేజ్ కదా వెళ్ళిపోతుంది కదా. సరే దానివల్ల ఏమవుతుందంటే ఎంగేజ్లో బాగుంటుంది, ఇంకొక 3-4 years తర్వాత డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల పెయిన్. సో ఈ యాక్టివిటీస్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌస్ వైఫ్స్ అంటారు, సార్ నాకు అసలు ఇల్లు ఏమాత్రం డస్ట్ ఉంటే నేను తట్టుకోను సార్ అంటారు. అదే కదా, దానివల్ల ఏమవుతుంది, నీ నొప్పి నువ్వు తట్టుకోలేవు తర్వాత. ఇది నేను రిలేట్ అవ్వగలుగుతున్నాను, మీకు ఇమీడియట్ గా స్ట్రైక్ అయి ఉంటుంది. అదే అది భరించలేక నానా క్లీనింగ్లు చేసేసి, లాడర్లు ఎక్కేసి, ఇంకేదో చేసేసి డస్టింగ్ చేయడంలో మొత్తం పని మనిషి చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం చేయడం, పని మనిషితో పాటు తిరగడం, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తెలియదు పాపం, అంటే వాళ్ళు అనలేము. సో ఎవరు చెప్పరు.
ఇప్పుడు మీకు మీ మదరు మీ అమ్మమ్మ గారు ఏం చెప్పుంటారు, చూడు ఇల్లు బాగా పెట్టుకోవాలా, కష్టపడాలి, హస్బెండ్ బాగా చూసుకోవాలా, అదే, ఇన్లాస్ అదే, అదే, అదే. అత్తమామని బాగా చూసుకోవాలి, ఇల్లు ఎక్కడ మేము ఎప్పుడు వచ్చినా కూడాను అసలు మెరుస్తూ ఉండాలి, అద్దంలా ఉండాలి. అద్దంలా ఉండాలనేసరికి మీకు ఎంత పెద్ద చదువులు చదివినా కూడాను అమ్మో ఇది ఉండాలి ఇది ఉండాలి, దాంతో ఈ బ్యాక్ పెయిన్లు, నీ జాయింట్ పెయిన్లు, షోల్డర్ పెయిన్స్. అది ఆ ఫైన్ లైన్ ఎలా తెలుసుకుంటారు? అరే ఏ తేడా కొడుతుంది ఇంకా చాలు ఆపేసే అనే అది. ఫైన్ లైన్ ఏమవుతుంది, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి చాలు, సార్ నేను ఇంత పని చేస్తున్నాను చేయొచ్చా లేదా అంతే చెప్పేస్తారా? అంతే. చెప్పగలరు. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఈ క్వశ్చన్ అడగండి. ఎందుకు చెప్పరు? ఏ ఎంబీబీఎస్ డాక్టర్ లేదమ్మా ఇంకా చేయాలి, పక్కింట్లోకి కూడా చేయి, ఎదురింట్లో చేయి అనరు. తగ్గించుకోమ్మా వద్దు. సార్ తగ్గించుకోవడంతో పాటు దీనికి విరుగుడే ఉందా? ఉదాహరణకి మనకి కూర్చుని ఉన్న వాళ్ళకి ప్రతి అరగంటకి లేచి నడు అంటారు. ఒక 2 minutes నడిచిరా, నీకు సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని ఒకళ్ళు అంటారు. ఇప్పుడు ఇలాగ మనం ఎక్కువ పని చేసే వాళ్ళకి ప్రతి అరగంటకి నువ్వు నడుము వాల్చి ఒక అరగంట 10 నిమిషాలు ఇలా పడుకో, లై డౌన్ అని ఏమన్నా ఉందా? అంటే ఒకటేంటంటే నేను మామూలుగా నేను చెప్పే విధానం అంటే, మీరు ఇంట్లో మీ ఇల్లు ఒక 2500 SFT, అన్ని పనులు ఇంక్లూడింగ్ మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి కుకింగు, క్లీనింగు, వాషింగ్ మిషను, బట్టలు ఆరేడు అన్నీ మీరు చేసినా కూడాను 2.5 hours 3 hours పని, అంతేనా? అవును అంతే కదా. మిగతాది రెస్ట్ తీసుకోండి. మీకు 3 hoursని మీరు 30 hours చేస్తారు. అది పాయింట్. మీరు బట్టలు ఉతకండి, బట్టలు ఆరేయండి, అందరికి బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, ఇవంతా టైం కూడా 3 hours ఉంటుంది. ఆ 3 hours తర్వాత పని మనిషి కూడా వద్దు, నేను చెప్పడం పని మనిషి కూడా వద్దు. కానీ ఆ 3 hours తర్వాత లేదా ఈ 3 hoursని 3 భాగాలుగా విభజించుకొని మిగతా టైంలో కూర్చొని ఉండండి. కూర్చోరు కదా, తిరుగుతూనే ఉంటారు. సో ఎఫెక్టివ్ వర్క్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, ఊరికే తిరగడం కాదు. ఎప్పుడైతే మీకు పని లేదో కూర్చోండి, చక్కగా టీవీ చూడండి, బుక్ చదువుకోండి, మజిల్స్ అన్ని కూడా రీకండిషన్ అవుతాయి. కరెక్ట్, అంతే కదా సార్. లేదు మీరు నడుస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, నిలబడి మాట్లాడుతున్నారు, డ్యామేజ్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, ఇంత పని చేస్తే చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది, దానివల్ల నేను హెల్తీగా ఉంటాను. 100% రాంగ్. ఎంత ఎక్కువ మీరు అనవసరంగా పని చేయండి, అంత మీరు తొందరగా మోకాళ్ళు అరిగిపోవడము, నడుము. బాడీ మెషిన్ దాన్ని మనం దాన్ని చక్కగా దాన్ని ఆయిల్ చేస్తూ ఉండాలి, మెషిన్ ని పరిగెట్టిస్తేనే కదా. అదే పక్కింటోళ్ళు పెద్దోళ్ళు అంటారు, అంతేగాని అస్సలు సైంటిఫిక్గా బాడీ కూడా, మన బాడీ కూడా ఒక సైకిల్ లాంటిది. రోజు సైకిల్ని 50 kilometers తొక్కండి, 2 సంవత్సరాల కల్లా దాన్ని మూలపడేయాల్సి వస్తుంది. బాడీ కూడా అంతే. ఎంత బాగా కన్జర్వేటివ్ పెట్టుకుంటారో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ బంధువుల్లోనే 90% మనం ఇంటికి వెళ్ళగానే చాలా బాగా చూసుకుంటారు. కాఫీ పెట్టి, టీ పెట్టి, ఇది తిన్నావా, అది తిన్నావా, టిఫిన్ తినంటే మళ్ళీ పెడతారు. ఒక 10% వాళ్ళు అస్సలు మిమ్మల్ని పట్టించుకోరు, కూర్చొని ఉంటారు, లేరు, విష్ చేయరు, నీళ్ళు ఇవ్వరు. ఓకే, మీకు సరైన టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టరు, లేదా హోటల్ని తెప్పిస్తారు. మీరు చూడండి, వాళ్ళందరూ ఎక్కువ కాలము నొప్పులు లేకుండా బతుకుతారు. ఈ తిరిగే వాళ్ళు చూడు, తొందరగా ఎంత సూపర్ హాస్పిటాలిటీ ఇస్తారో అంత ఫాస్ట్గా వాళ్ళు బెడ్ రిడన్ అవుతారు. మీరు ఎంతమందిని ఊహించుకోండి, మీ బంధువుల్లో ఇదే జరుగుతుంది. వాళ్ళు లేజీగా ఉంటారు చూడండి, మంచివాళ్ళే వాళ్ళు, లేజీగా ఉండేవాళ్ళు, కానీ చేయరు. ఆ టిఫిన్ తెప్పించరా, లేదంటే 11 o'clockకి 12 o'clockకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, మనకేం ఆకలేస్తుంటుంది ఇక్కడ. సో వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. మీరు చూడండి, మా పిన్నే ఒక ఆమె ఉంది, తర్వాత నాకు చాలామంది వేరే రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము, ఎందుకంటే వెళ్తే మనకి ఇది ఆవిడ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళని హ్యాపీ అనిపిస్తుంది నాకు, నువ్వు ఆ రోజు చేసింది కరెక్టే పిన్ని అని చెప్పి. సో అలా కరెక్ట్ వే. అంటే యూ షుడ్ బేసికల్లీ రెస్పెక్ట్ యువర్ బాడీ అంటున్నారు. చాలా రెస్పెక్ట్ చేయాలి. బాడీని రెస్పెక్ట్ చేయడం అంటే దేవుడిని రెస్పెక్ట్ చేసినట్టు, ఎందుకంటే బాడీ ఇచ్చింది దేవుడే. చాలా బాగా చెప్పారు సార్. కానీ అనివార్యంగా బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి సార్, మనకి నీ స్టేజ్ 1, స్టేజ్ 2, 3, 4 వస్తాయి. బ్యాక్ పెయిన్ విషయంలో కూడా సిమిలర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మనకి. పెయిన్ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్పైన్ ఇంకా చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్, వెరీ డేంజరస్ ఆల్సో. చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా కేర్ఫుల్గా పోవాలి. ఇప్పుడు ఇంతవరకు ఇంతకాలం ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇనిషియల్గా పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, ఆ చిన్న చిన్న ఎక్సర్సైజులు, అండర్స్టూడ్. దాని తర్వాత సర్జరీ, ఇంకేం లేవు. ఇప్పుడు పెయిన్ జనరేటర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మోకాలు అరిగిపోతే కార్టిలేజ్ 99% ఛాన్సెస్, కానీ స్పైన్లో అట్లా కాదు. ఎన్నో స్ట్రక్చర్స్ ఉంటాయి. డిస్క్ ఉంటుంది, నర్వ్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, అంతే. పెద్ద పెద్ద ఎరెక్టర్ స్పైన్ అండ్ మజిల్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా రావచ్చు. ఫేషియా కూడా ఉంటుంది, థొరకోలంబార్ ఫేషియా. సో
ఎంఆర్ఐకి పంపిస్తాం మనం బ్యాక్ పెయిన్ ఉంటే. ఎంఆర్ఐలో ఒక 10 ఫైండింగ్స్ వస్తాయి. ఇంకా 10కి ఆపరేషన్ చేసి కూర్చుంటాం, చేయలేం. ఆ 10లో మీకు ఏ నొప్పి ఏ స్ట్రక్చర్ వల్ల వస్తుంది అన్నది కనుక్కోవడం ఇంపార్టెంట్. అదే అది కనుక్కున్నప్పుడు దానికి సర్జరీ లేకుండా సింపుల్ ఇంజెక్షన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటే ఈ రీజనరేటివ్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్. కాబట్టి కరెక్ట్ కనుక్కోవాలి. మామూలుగా ఎన్ని సెషన్స్ లో తగ్గుతుంది సార్? అంటే అఫ్ కోర్స్ ఇది కేస్ టు కేసు 1 or 2 సిట్టింగ్స్ లో 1 or 2 సిట్టింగ్స్ లో వాళ్ళకి డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. తగ్గిపోతుంది. ప్లస్ ఆల్సో మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మా కొలీగ్ ఉన్నారు సార్ ఒక ఆయనకి భయంకరమైన నొప్పి సడన్ గా వచ్చి పడింది. సయాటికా అని అన్నారట. ఏం చేయాలో తెలియట్లేదు అతనికి. ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారట. ఏం చేయాలి సార్ అతను? 99% ఆపరేషన్ వద్దు. ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. అన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అంతే తగ్గట్లేదంటే ఆపరేషన్. ఇంకొకటి ఉంది, అదేంటంటే రెడ్ ఫ్లాగ్స్ అంటాం. అంటే కొన్ని లక్షణాలు మీలో ఉంటే అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసుకోవాలి. అదేంటంటే యూరిన్ మోషన్ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంటాయి. మనం ఇలా కూర్చుంటాము, అంత తెలియకుండా తడిచిపోయి ఉంటుంది. అదే తెలియట్లేదు అంటే ఎక్కువ కంప్రెషన్ ఉందన్నమాట నర్వ్ మీద. అదొకటి. ఇంకొకటి, మీరు ఇలా కూర్చున్నారు, లేచి నడవాలనుకున్నప్పుడు లెగ్స్ మొద్దుబారిపోయి ఉంటాయి, లేవు, వెంటనే ఆపరేషన్. అదర్వైజ్ అన్ని నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాతే సర్జరీ. మీరు చెప్పేదానిలో సార్ చాలా రియాష్యూరెన్స్ ఎందుకుందంటే, ముందు చూసే హౌస్ వైఫ్స్ కూడా సంతోషపడి ఉంటారు. దట్ అంటే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇంట్లోనే కూర్చుంటావు కదా అంటారు పైగా వచ్చేవాళ్ళందరూ. ఇంట్లోనే ఉంటావు కదా పొద్దు నుంచి ఏంటని. రెండోది, మీరు చెప్పినట్టు అనేక క్లిష్టమైన కాంబినేషన్స్తో ఉండే బ్యాక్ పెయిన్కి నాన్ సర్జికల్ ఆప్షన్స్ పెయిన్ రిలీవింగ్కి చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో ఐ థింక్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్స్ అ బిగ్ రే ఆఫ్ హోప్ దట్ యువర్ అగ్రీ. అండ్ బ్యాక్ పెయిన్ కూడా చాలా వస్తున్నారు కదా సార్, ఫ్రీక్వెంట్గా వస్తుంది. చాలా ఎక్కువ వస్తాయి బ్యాక్ పెయిన్. ఇప్పుడు నీ జాయింట్ పెయిన్స్తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ ప్రివలెన్స్ ఎక్కువ. అవును. నడుపు నొప్పి ఎక్కువ అయ్యి 4-5 రోజులు లీవులు పెట్టే వాళ్ళకి కూడా కొన్ని వేల మంది ఉంటారు. అదే అంత సివియర్. 30% ప్రివలెన్స్ ఎప్పుడు తెలుసా? 100 మందిలో 30 మంది సివియర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు. మీరు ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో తీసుకోండి, అదే అంతమంది సఫర్ అవుతున్నారు. నీ జాయింట్ కొంచెం తక్కువ, షోల్డర్ ఇంకా తక్కువ, బ్యాకే ఎక్కువ. ఇదంతా జరిగేది ఏంటంటే తెలియక, అవేర్నెస్ లేక, జాగ్రత్తలు పాటించక, తెలియక ఊరికి అనవసరమైన ఎక్సర్సైజ్ చేయడము, హౌస్ వైఫ్లో ఎక్కువసేపు నిలబడ్డము. అది. సో ఇవి తెలుసుకుంటే అసలు బ్యాక్ పెయిన్ జోలికే పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడాను సింపుల్ టెక్నిక్స్తో బయటపడవచ్చు. అది అంటారు. ఒక సామెత కూడా ఉంది కదా సార్, పావులాతో పోయేది ఎంతో ఖర్చు పెట్టారని చెప్పి, రకరకాల సామెతలు చాలా ఉన్నాయి. గోరుతో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకున్నారని చెప్పి, అలాగా అవసరం లేకుండా ఆపరేషన్ అవసరం లేదు అన్నదే పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క బలమైన సూచన. అండ్ అలాగే వాళ్ళు చూపించే మార్గం కూడా తప్పకుండా ఇది ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఇంకా అనివార్య పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళడం అన్నదే ఉత్తమం. కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే అఫ్కోర్స్ సుధీర్ ధారా గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.